అమ్మ ప్రేమ 3 దశలు. ప్రతి వ్యక్తి జీవితంలో కొన్ని బంధాలు అక్షయమై అసాధారణమైన శక్తిని కలిగి ఉంటాయి. అలాంటిదే అమ్మ ప్రేమ. అది కేవలం ఒక భావన కాదు, అది ఒక జీవన శక్తి. ఈ కథ 3 దశల్లో ఆ ప్రేమ యొక్క అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. బాల్యం అమృతధార. చిన్నారి కార్తీక్ ప్రపంచమంటేనే అమ్మ లక్ష్మి. వాడికి 5 ఏళ్ళు. సాయంకాలం అమ్మ ఒడిలో పడుకుని అమ్మ చీరకొంగు వాసన పీలుస్తూ ఆకాశంలో కనబడే నక్షత్రాల కథలు వినడం కార్తీక్కి ఎంతో ఇష్టం. ఒకరోజు కార్తీక్ ఆటలో కిందపడి మోకాలికి పెద్ద గాయమైంది. ఏడుస్తూ పరుగున అమ్మ దగ్గరికి వెళ్లాడు. లక్ష్మి వెంటనే తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని గాయాన్ని శుభ్రం చేసి తన నోటితో ముద్దాడింది. ఏం పర్లేదు నాన్నా, అమ్మ ముద్దు పెట్టేసింది కదా, నొప్పి మాయమైపోతుంది అని ధైర్యం చెప్పింది. ఆ ముద్దులో, ఆ స్పర్శలో ఒక అద్భుతమైన మత్తు ఉంది. కార్తిక్కి నొప్పి పూర్తిగా పోకపోయినా అమ్మ చేతిగోరు ముద్దులు తింటుంటే ఆ బాధ మాయమైనట్లు అనిపించేది. బాల్యంలో అమ్మ ప్రేమ ఒక వెచ్చని కౌగిలి, కష్టాల నుండి భయాల నుండి కాపాడే ఒక సురక్షితమైన కోట. పెళ్లి తర్వాత నిశ్శబ్ద నీడ. కార్తీక్ పెద్దయ్యాడు. చదువు పూర్తిచేసి ఉద్యోగం చేసి ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొత్త జీవితం, కొత్త బాధ్యతలు. ఇంట్లో నలుగురు ఉన్నా ఆ సందడిలో లక్ష్మి కాస్త వెనక్కి తగ్గింది. లక్ష్మికి తెలుసు, కొడుకు జీవితంలో ఒక కొత్త సూర్యోదయం వచ్చింది. వాడు తన సొంత కుటుంబాన్ని నిర్మించుకోవాలి. అందుకే తన ప్రేమను పంచుకోవడంలో నిశ్శబ్దాన్ని ఎంచుకుంది. ఒకరోజు కార్తీక్కి ఆఫీస్లో పెద్ద సమస్య వచ్చి ఇంటికి చాలా కోపంగా, నిరాశగా వచ్చాడు. భార్య ప్రియ ఓదార్చడానికి ప్రయత్నించినా అతని చిరాకు తగ్గలేదు. అప్పుడు లక్ష్మి తన గదిలోంచి ఒక ప్లేట్లో కార్తీక్కి ఇష్టమైన పాయసం తీసుకొచ్చి మౌనంగా అతని ముందు పెట్టింది. ఒక్క మాటకూడా మాట్లాడ్లేదు. ఆ పాయసం తింటున్నప్పుడు కార్తీక్కి తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి. అమ్మ చెయ్యి తగిలిన ప్రతిసారీ తన కష్టాల దూరమయ్యేవి. అది కేవలం పాయసం కాదు, అది మాటల్లో చెప్పలేని అనురాగం. తల్లి ప్రేమ మారలేదు, కాని దాని వ్యక్తీకరణ మారింది. అదొక అదృశ్యమైన సహాయం. కొడుకు కొత్త జీవితాన్ని నిర్మించుకునేటప్పుడు వెనక ఉండి చూసుకునే ఒక రక్షణ వలయం. వృద్ధాప్యం మూలమై నిలిచి. కాలం గడిచిపోయింది. కార్తీక్కి 40 ఏళ్ళు. పిల్లలు పెద్దయ్యారు. లక్ష్మికి 80 ఏళ్ళు. దేహం సహకరించడం లేదు. నడవడానికి కూడా కాస్త కష్టం. ఇప్పుడు పాత్రలు తారుమారయ్యాయి. కార్తీక్ తన అమ్మకు తల్లిలా మారిపోయాడు. లక్ష్మికి ఒకరోజు రాత్రి తీవ్రంగా ఒంట్లో నలతగా ఉంది. ఆ రాత్రి నిద్ర మానుకుని కార్తీక్ అమ్మ పక్కనే కూర్చున్నాడు. మెల్లగా తన తల్లి పాదాలను మసాజ్ చేస్తూ చిన్నప్పుడు అమ్మ తనకి చెప్పిన కథలని తిరిగి అమ్మకు చెప్పడం మొదలుపెట్టాడు. కథ వింటూ లక్ష్మి కళ్లల్లోంచి ఆనంద బాష్పాలు రాలాయి. ఆమె మెల్లగా చేతిని లేపి కార్తీక్ ముఖాన్ని నిమిరింది. ఆ స్పర్శలో కోరికలు లేని సంతృప్తి ఉంది. అమ్మా, నీ రుణం నేను ఎన్ని జన్మలకి తీర్చుకోగలను? అన్నాడు కార్తీక్ గొంతులో వణుకుతో. లక్ష్మి కళ్ళు మూసుకొని మధురంగా నవ్వింది. రుణమా నాన్నా? ప్రేమకి రుణం ఉండదు. నేను నిన్ను ప్రేమించాను. ఇప్పుడు నువ్వు నన్ను చూసుకుంటున్నావు. ఇదే జీవిత చక్రం. నా ప్రేమ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నువ్వున్న చోటే నేను ఉంటాను అంది. వృద్ధాప్యంలో తల్లి ప్రేమ అనేది జీవితపు చివరి మజిలీలో దొరికే ఒక శాంతివనం. దేహం బలహీనమైనా ఆత్మ బలంగా ఉంటుంది. ఆ బంధం ఒక మూల స్తంభంలాగా నిలబడి తన బిడ్డ జీవితానికి అర్థాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. ముగింపు. తల్లి ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాల్యంలో పోషణ, యవ్వనంలో సమర్థన, వృద్ధాప్యంలో ఆశీర్వాదం. దాని రూపం మారినా దాని మూలం మాత్రం నిస్వార్థంగా నిత్యంగా ఉంటుంది. ఆ అనురాగం కార్తీక్ జీవితంలో 3 దశల్లోనూ ఒక అద్భుతమైన మార్గదర్శిగా నిలిచింది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.